ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనము లక్కిరెడ్డిపల్లె జాతరకు అమ్మవారిని ఎలా ఈ గొల్లపల్లె నుండి తీసుకువెళ్తారు అనే పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ చరిత్రలోనే మొదటిసారిగా మీకు ఈ గ్రామం అయితే మీకైతే చూపించబోతున్నాను. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచూర్ తాలూకా లక్కిరెడ్డిపల్లె గ్రామంలో ఉండే గొల్లపల్లె గ్రామం నుండి లక్కిరెడ్డిపల్లె జాతరకు పెద్ద అమ్మవారు గంగమ్మ తల్లి ఎలా వెళ్తుంది, ఏం కథ అనేది పూర్తి వివరాలతో మీకైతే అందించబోతున్నాను. పూర్వం కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు తిమ్మారెడ్డి, బుడ్డారెడ్డి, ఉత్తారెడ్డి అనే రైతులు ఇక్కడ గంగమ్మ జాతర జరిగే స్థలంలో వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ వ్యవసాయ భూమిలో వచ్చేసి కొన్ని కంప చెట్లు కొట్టించి తొడుగులైతే వేయడం జరిగింది. ఆ తొడుగులు తొలగించే విషయంలో ఒక్క తొడుగు మాత్రం కదలలేదనమాట. 7 గాళ్ళ ఎద్దులు తీసుకువచ్చి ఆ తొడుగును తొలగించేటందుకైతే ఏర్పాటు చేసినా కూడా ఆ తొడుగు అయితే అక్కడి నుంచి కదలలేదు. ఆ తర్వాత ఆ రాత్రి సమయమున ఆ తిమ్మారెడ్డి, బుడ్డారెడ్డి, ఉత్తారెడ్డికి గంగమ్మ తల్లి స్వప్నంలో కనిపించి, బుడ్డారెడ్డి, ఉత్తారెడ్డి, ఇక్కడ నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వ్యవసాయ భూమిలో అయితే కొలువై ఉన్నాను కాబట్టి మీరు నాకు ఇక్కడ ఈ తొడుగు తొలగించి గుడిని కట్టించి మేళతాళాలతో జాతర అయితే జరిపించవలసిందిగా కోరింది. అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మీ ఊర్లో ఉండేటటువంటి ఆదిమూలం చెల్లువారి యాదవులకు చెందిన వారితో పూజా కార్యక్రమాలు చేయవలసిందిగా చెప్పి అదృశ్యమైనది. తరువాత అక్కడ ఆ బుడ్డారెడ్డి, ఉత్తారెడ్డి, ఆదిమూలం చెల్లువారి వాళ్ళు అక్కడ గుడిని కట్టించి అక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ రోజు వచ్చేటప్పటికి మనము ఇక్కడ ఈ గొల్లపల్లె గ్రామం నుండి శివరాత్రి పోయిన మరుసటి రోజు నైటు అమావాస్య ముందు రోజు ఇక్కడ అమ్మవారు, పెద్ద అమ్మవారు అయితే లక్కిరెడ్డిపల్లె జాతరకు వెళ్తుంది అనమాట. అమ్మవారి ఇల్లు ఇదే అనమాట. ఇక్కడ నుంచి గ్రామము ఇదే, ఇల్లు ఇదే. ఇక్కడ నుంచి అమ్మవారు చీరాసారాలతో, పసుపు కుంకుమలతో రక్తపాతం లేకుండా ఎలా వెళ్తుందో చూద్దాము. ఇప్పుడు మనం వచ్చేసి అనంతపురం గంగమ్మ తల్లి ఉండే కొలువై ఉండే ఇంటి లోపలైతే ఉన్నాము. చూశారు కదా, భక్తులైతే చాలా రద్దీగా అయితే ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణ పొందాలని, తమ అష్ట కష్టాలు తొలగిపోవాలని అమ్మవారిని దర్శించుకోవడానికైతే వచ్చారనమాట. మీరు కూడా చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ నుంచి అమ్మవారు చీరసారలతో గంగమ్మ జాతరకు అయితే వెళుతుంది అనమాట.
అమ్మవారి గుళ్ళో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువైతే ఉంది. అమ్మవారిని తీసుకువెళ్ళే బుట్ట ఇదే అన్నమాట. భక్తుల కోలాహలం అయితే చాలా అయితే ఉందబ్బా ఇక్కడ. భక్తుల రద్దీ మధ్యలో వచ్చేసి అమ్మవారి నిజ స్వరూపాన్ని చాలా దగ్గరగా అయితే చూసాము. చాలా ఆనందంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్ళాలి. బయట కూడా జనాలు అయితే చాలా రద్దీగా అయితే ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ నుంచి 11 గంటల సమయంలో అయితే అమ్మవారు ఈ గుడి నుండి లకిరెడ్డిపల్లె గంగమ్మ జాతరకు అయితే బుట్టలో బయలుదేరుతుంది. చూడండి, ఎండు కొబ్బరి డ్యూటీలతో బయట అయితే భక్తుల కోలాహలం అయితే చాలా అయితే ఉంది. అనంతపురం గంగమ్మ తల్లి కొలువై ఉండే ఇల్లు అన్నమాట. చూశారు కదా, చాలా వైభవంగా అయితే ఉంది అన్నమాట చుట్టూ ఇల్లు. ఇక్కడ చాలా మంది భక్తులు ఎండు కొబ్బరితో అమ్మవారికి డ్యూటీలు సమర్పించడానికి ఇలా మా బామ్మర్ది అయితే ఎండు కొబ్బరికాయలను మాలగా మార్చి ఇస్తున్నాడు. చూడండి, వాళ్ళ బొమ్మను అయిపోయింది పాండింగ్. ఇప్పటికీ కరెక్ట్గా సమయం వచ్చేసి 11:30 అయితే అయ్యింది. అమ్మవారిని అయితే బయటకైతే తీసుకువస్తున్నారు. ముందుగా తమ్ముడు పోతురాజును, వెనకల గంగమ్మ తల్లిని అయితే తీసుకొని వస్తున్నారనమాట. భక్తులు చాలా మంది ఇక్కడ అమ్మవారిని తాకేటందుకు, బుట్టను తాకేటందుకు అయితే చాలా మంది ఎగబడుతున్నారనమాట. చాలా బాగా ఈ సన్నివేశం అయితే నాకు చాలా బాగా నచ్చిందబ్బా. ఈ విధంగా అమ్మవారిని తీసుకొని బుట్టలో గంగమ్మ జాతరకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. దారి మధ్యలో భక్తులు చాలా కోలాహలంగా భజన పాటలతో చాలా ఆనందంగా అయితే ఉందబ్బా. మీరు కూడా ఎప్పుడైనా రావాల్సి ఉంటే శివరాత్రి పోయిన మరుసటి రోజు ఇక్కడికి చేరుకుంటే 10 నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అమ్మవారిని మీరు ప్రత్యక్షంగా దగ్గరుండి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకొని ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చు. ఓకే, మరి ముందుకైతే వెళ్దాము. ఇప్పుడు ఈ గొల్లపల్లె గ్రామం మొత్తం కూడా అమ్మవారు మెరవనైతే అవుతుంది అన్నమాట. తర్వాత లకిరెడ్డిపల్లె అనంతపురం గంగమ్మ దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఆ గుళ్ళు అయితే కొలువు ఉండే పెద్ద అమ్మవారు అన్నమాట. తర్వాత చిన్నమ్మవారు సాగులవట్టపల్లె నుండి అమావాస్య పోయిన తర్వాత అయితే అమ్మవారు అయితే వస్తారు. చూద్దాం ఈ జాతర వేడుక.
నీళ్ళు పడతాయి లెన్స్ మీద. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అనంతపురం గంగమ్మ రాక అన్నమాట, ఈ ఊరి నుండి. ఓకే, మరి జై గంగమ్మ తల్లి, జై జై గంగమ్మ తల్లి, జై అనంతపురం గంగమ్మ తల్లి. చిన్నపాటి గంగమ్మ అంటారు, అంతా ఆయమే అనమాట. ఓకే, మరి కంపల్సరీ లైక్ అయితే చాలబ్బా. ఓకే, మరి బాయ్.